నమస్తే ఆంధ్రాలో ఉన్నారు బాగున్నారు. నేను మీ పిక్కి పవర్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆంధ్ర, తెలంగాణ టెట్ డిఎస్, జేఎల్, డిఎల్, ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి తెలుగు వ్యాకరణ అంశాలకు సంబంధించినటువంటి నూతన అంశం అయితే ఈరోజు ప్రారంభిస్తున్నాం ఫ్రెండ్స్. ఈరోజు అంశం వచ్చి విరామ చిహ్నాలు. చిహ్నములు. విరామ చిహ్నం అంటే విరామం అంటే ఆపవేయుట, ఆగుట. చిహ్నం అంటే గుర్తు అని చెప్పుట. ప్రధానంగా చదివేటప్పుడు, రాసేటప్పుడు పదాల మధ్య, వాక్యాల మధ్య ఎక్కడ ఆపాలో, ఎక్కడ ఆగాలో, ఎలా అర్థం చేసుకోవాలో తెలిపేవే విరామ చిహ్నాలు. విరామం అంటే ఆపటం, చిహ్నం అంటే గుర్తు. విరామ చిహ్నం అంటే పది అవి. బిందువు వాక్యం పూర్తయినట్లుగా సూచించడానికి బిందువు పెడతారు. దీన్ని సూచిక అని చెప్తారు. అట్లాగే నిశ్చయార్థకం, ప్రార్థనార్థకం వాక్యంలో చివరి బిందువు వచ్చిన ఉదాహరణ రాముడు బుద్ధిమంతుడు, ఇటు రమ్ము అనేది బిందువు పెట్టినాము. 2 సంక్షిప్త రూపంలో కూడా బిందువు వచ్చును. క్రీస్తు శకం కీకి మీకి మధ్యలో డాట్లు ఏదైతే ఉన్నాయో వాటిని కిలోమీటర్, సింగనారాయణ రెడ్డి, శ్రీరంగం శ్రీనివాసరావు పెట్టి ఉన్నది. వాక్యాంశ బిందువు అంటే చెప్పవలసిన అంశం ముగినప్పుడు అసమాప క్రియలను వాడే వాక్యం పూర్తిగా ఉన్నప్పుడు వాక్యాంశ బిందువును కామా ఉపయోగిస్తాము. దీనికి సూచిక అని పేరు. వాక్యాంశ బిందువును లేక ఏకకాలము విరామను సూచించిన ఇది క్రింది స్థలంలో వచ్చును. వ్యక్తుల పేర్లు తర్వాత చేర్చు డిగ్రీలకు, బిందువులకు, పదవులకు ముందు వచ్చును. ఉదాహరణ శ్రీవి వేణుగోపాలరావు, బిఎస్సి, బిఈడి. అన్వయమునందు సమీప బంధం కలిగిన నామవాచక పదములను, విశేషణములను అసమాప క్రియలు వరుసగా వచ్చినప్పుడు వాటి మధ్య ఈ వాక్యాంశ బిందువు వచ్చును. ఉదాహరణ కందుకూరి వీరేశలింగం గొప్ప కవి, నవలా రచయిత, సంఘ సంస్కర్త. ఉత్తరం రాయినప్పుడు ప్రారంభంలో చివరను చేయ సంబోధనలను చివర ఈ వాక్యాంశ బిందువు వచ్చును. అట్లాగే ఉదాహరణ ప్రియమైన రవికి నీ స్నేహితుడు. 2 పూజ్యులైన నాన్నగారికి మీ కుమారుడు. అర్ధ బిందువు అంటే ఏమిటి? ఒక పెద్ద వాక్యంలో భాగంగా ఉండే చిన్న వాక్యంలో చిన్న అర్థం వస్తుంది. ఇది ద్విమాత్ర కాలపు విరామమును సూచించదు. దీన్ని సూచిక అంటారు. ఉదాహరణ ప్రేమ అడిదిపుచ్చుకునే కాదు, అడిగినా ప్రేమించరు కొందరు. నూన్య బిందువు వాక్యాల్లో వరుసగా కొన్ని పదాలు పట్టిక ఇచ్చుటకు ముందు నూన్య బిందువు ఉపయోగిస్తారు. దీని సూచిక. ఇది 3 మాత్రల కాలపు విరామమును సూచించును. భాషా భాగంలో 5 అవి నామవాచకము, సర్వనామము, క్రియ. అనుకరణ చిహ్నాలు. ఒకరన్న మాట ఇంకొకరు చెప్పుచున్నప్పుడు ఏదో ఒక గ్రంథం నుండి తీసిన వాక్యాలు చెప్పినప్పుడు అనుకరణ చిహ్నాలు వాడుతాము. దీనికి సూచిక అని పేరు. ఓం నారాయణ అనే స్వామికి నాకు మంత్రోపదేశం చేశారు. ప్రశ్నార్థకం ఏదైనా విషయం గురించి ఎదుటివారికి అడిగినప్పుడు ఈ వాక్యం చివర ప్రశ్నార్థకం ఉపయోగిస్తారు. దీన్ని సూచిక. ఆశ్చర్యార్థకం ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని, భయాన్ని, వింతను, మెలుచుకోగలను తెలిపే పదాలను ఆశ్చర్యార్థకంగా ఉపయోగిస్తాం. దీన్ని సూచిక అంటారు. ఉదాహరణ అయ్యో ఎంత కష్టకాలము, హబ్బా ఎంత ఆశ్చర్యము. పొడవు గీత అనగా వాక్యములో వచ్చే విషయాలు వివరణ ఇచ్చేటప్పుడు పొడవు గీత వాడుతాం. దీనిని సూచిక అంటారు. ఉదాహరణ శ్రీరాముడు దశరథుని కుమారుడు, అయోధ్యకు రాజు. కుండలీకరణము అనగా భాషా పదాల వివరణ ఇచ్చుటకు, ఇది ఇతర నామాలు తెలుపుటకు, వివరణ ఇచ్చుటకు అంకెలను అక్షరములో రాయినప్పుడు ఈ కుండలీకరణమును ఉపయోగిస్తారు. దీన్ని సూచిక. ఉదాహరణ కాంతి వేగము సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు నక్షత్రం మధ్య దూరం కొలుచుటకు ఉపయోగించుదురు. 3 చుక్కలు అంటే వాక్యములో చెప్పవలసిన మాటలు లోపించినప్పుడు అక్కడ ఏవో మాటలు ఉన్నాయని చెప్పటాన్ని సూచించడానికి గాను ఈ 3 చుక్కలను ఉపయోగిస్తారు. వాక్యాంతంలో బిందువుతో కలిసి ప్రస్తుతం 4 చుక్కలను ఆగును. దీనికి సూచిక. ఉదాహరణ అతడు పాఠం చెప్పను. ఇక్కడ కింద విరామ చిహ్నములు అనే మనకు కనిపిస్తున్నాయి. ఈ గుర్తులను అన్నీ చూపిస్తూ ఉన్నాం చూడండి. తెలుగులో, ఇంగ్లీష్లో గుర్తు. బిందువు అంటే ఫుల్ స్టాపు ఒక గుర్తు. వాక్యాంశ బిందువు అంటే కామా. అర్ధ బిందువు అంటే సెమీకోలన్ ఇంగ్లీష్లో. నూన్య బిందువు అంటే కోలన్. అనుకరణ చిహ్నాలు అంటే కొటేషన్ మార్క్. ప్రశ్నార్థకము అంటే క్వశ్చన్ మార్క్.
ఆశ్చర్యార్థకం అంటే ఎక్స్‌క్లమేటరీ మార్క్, పొడవు గీత అంటే ఈమ్ డాష్, కుండలీకరణం అంటే బ్రాకెట్, 3 చుక్కలు అంటే 3 డాట్స్ వాడే తీరు. పైన ఉన్న విరామ చిహ్నాలని వాడే సాంప్రదాయం మనకి ఇంగ్లీష్ నుండి వచ్చింది. ఈ సాంప్రదాయ ప్రకారం ఈ క్రింది నియమాలను పాటించాలి. వాక్యం పూర్తవగానే ఆఖరక్షరం తర్వాత వెంటనే బిందువుని పెట్టాలి. అనగా ఆఖరక్షరం తర్వాత ఒక ఖాళీ వదిలి అప్పుడు బిందువు పెట్టకూడదు. బిందువు పెట్టిన తర్వాత తప్పనిసరిగా కనీసం ఒక ఖాళీ జాగా బ్లాంక్ స్పేస్ వదిలి అప్పుడు తర్వాత వాక్యం మొదలుపెట్టాలి. అనగా బిందువు తర్వాత వెనువెంటనే కొత్త వాక్యం మొదలవదు. ఒక ఖాళీ తర్వాత మొదలవుతుంది. అంశం బిందువు వాడే నియమం కూడా పై విధంగా ఉంటుంది. అంశ బిందువు ఎట్టిన తర్వాత తప్పనిసరిగా కనీసం ఒక ఖాళీ జాగా బ్లాంక్ స్పేస్ వదిలి అప్పుడు వాక్యం కొనసాగించాలి. అనగా అంశం బిందువు తర్వాత వెనువెంటనే మిగిలిన వాక్యం కొనసాగదు. ఒక ఖాళీ తర్వాత కొనసాగుతుంది. ప్రశ్నార్థకం, ఆశ్చర్యార్థకం వాడేటప్పుడు ఒక బిందువు వాడినప్పుడు వాడని విధులను పాటించాలి. అనుకరణ చిహ్నాలు 2 రకాలు: ఏక గుర్తులు సింగిల్ కొటేషన్, జంట గుర్తులు డబుల్ కొటేషన్. ఏ గుర్తు వాడినా తెరిచే గుర్తు ఓపెనింగ్ కొటేషన్ చేసిన వెనువెంటనే పాఠం మొదలవుతుంది. గుర్తుకి పాఠానికి మధ్య ఖాళీ జాగా ఉండదు. అదేవిధంగా పాఠం పూర్తవగానే పాఠంలో చివరక్షరానికి ముగిసే గుర్తు క్లోజింగ్ కొటేషన్ కి మధ్య ఖాళీ జాగా ఉండకూడదు. ఉదాహరణకి ఏ మాటని అనుకరణ చిహ్నాలతో బంధిస్తున్నామో ఆ చిహ్నాలను మాటలో భాగం అన్నమాట. కుండలీకరణ చిహ్నాలు: ఏ గుర్తు వాడినా తెరిచే గుర్తు ఓపెన్ బ్రాకెట్ వేసిన వెనువెంటనే పాఠం మొదలవుతుంది. గుర్తుకి పాఠానికి మధ్య జాగా ఉండదు. అదేవిధంగా పాఠం పూర్తవగానే పాఠంలోని అక్షరానికి ముగిసే గుర్తు క్లోజింగ్ బ్రాకెట్కి మధ్యగా జాగా ఉండకూడదు. ఉదాహరణకి ఏ భాగాన్ని కుండలీకరణ చిహ్నాలతో బంధిస్తున్నామో ఆ చిహ్నాలు ఆ వాక్యంలో భాగం అన్నమాట. కాబట్టి మై వీడియో స్క్రీన్పై చూసినట్లయితే నచ్చినట్లయితే మీకు జేఎల్, డిఎల్, డిఎస్సి అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఉపయోగపడినట్లయితే మై వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియో కోసం మై యూట్యూబ్ ఛానల్ సెర్చ్ చేయండి. పిక్కీ పవర్ యూట్యూబ్ ఛానల్. మా యూట్యూబ్ ఛానల్ మీరందరూ ఆదరిస్తారని మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ధన్యవాద్.